సో హాయ్ గాయ్స్, ఒక వారం రోజుల క్రితం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్ వెళ్ళాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మంచిర్యాల టు చెన్నై, చెన్నై టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు తిరుపతి. ఇలా ఈ ప్లేసెస్ అన్ని ఒక 1 వీక్లో కవర్ చేసాం. దానిలో భాగంగానే పాండిచ్చేరి రాక్ బీచ్కి వచ్చాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేనేమో వీడియోలు తీస్తున్నాను. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఒకసారి మీరు చూడండి. ఇది నేనే, రంజిత్ నా పేరు. ఇది రాక్ బీచ్, ఇది పాండిచ్చేరిలో ఉంది. సో వెనకాల ఇద్దరు మా ఫ్రెండ్స్. సో నేను ఒకసారి లొకేషన్ చూపెడుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన ఛానల్. సో చూడండి ప్లేస్ ఎంత బాగుందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఎంత బాగుంటుంది ప్లేస్ అని. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి వచ్చుడు వాళ్ళు మా ఫ్రెండ్సే. ఇవన్నీ బండలు. అసలు సముద్రం అంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన. ఫస్ట్ భయమైంది, కాకపోతే తర్వాత మెల్లగా అలవాటు అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అలవాటు అయింది. సో ఇగో ఈయన నా ఫ్రెండ్ చెర్రీ. నేను పాటలు బాగా పాడతాడు. నేను అదే చెప్తున్నా, పాటలు చాలా బాగా అంటే చాలా బాగా పాడతాడు. ఇక్కడ ఇదేం చూసి చెప్పాలంటే నవ్వుతాడు. చెప్తూనే లేదు, తెలీదా లేకపోతే తెలియదు యాక్టింగ్ తెలియదు, లేకపోతే చాలా మంచోడు. సో అతను వెళ్ళిపోయాడు. సో మనం బీచ్ మొత్తం కవర్ చేసాం. సో ఇది గాయస్ చూడండి ఎంత బాగుందో. సాయంత్రం పూట వెళ్ళాము. సాయంత్రం పూట బాగుంటుంది కాబట్టి అతను మా బావ, ఇతను మా ఇంకో ఫ్రెండ్. ఏం చెప్పాలి ఈ టూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు చూడండి, వాళ్ళ చేష్టలు, వాళ్ళ కథలు. నేనే ఇసుకలో కూర్చొని వీడియోలు తీస్తాను. వాళ్ళేమో అవదురు నువ్వు ఇట్లది నువ్వు అట్లది. ఒక ఫోటోలు తీస్తే పేరు అభిరామ్, ఆయన ఫోటోగ్రాఫరు. బావ వీడు, అతని చేతిలో మా బావ వండిసి నడిపించారని. అది తెలిసి నడిపించాను మధ్యలో నడుపుకున్నా రోజున మర్చిపోయినా, సారీ. రైట్ చూడండి అవి ఎట్లా ఆడుకుంటున్నాం మా ఫ్రెండ్. సో బాగున్నాడు, ఇస్తాడు పాయింట్ దర్శనం చూసుకుంటున్నాడు. సో నేను ఒక్కడిని తడవలేదు గాయస్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఎందుకంటే వాళ్ళ ఫోన్లో నా దగ్గర ఉన్నాయి కాబట్టి అది విషయం. సో ఇది మనమే. సో మొత్తం కవర్ చేసాం. అసలు తడవకుండా దగ్గర పోయినా తడుతా అనుకున్నా కానీ మరి మొబైల్తో షూట్ చేసుకున్నాను కాబట్టి నేను తడవలేదు. సో ఇది సాయంత్రం చీకటి అయిపోయింది. సో చీకటి టైంలో అసలు చీకటి టైంలో అసలు ఎంత బాగుందంటే మనం మాటలో చెప్తున్నాం. చూడండి ఎట్లా అల్లరి ఎత్తురు. ఒక్కరొక్కరు చక్కగా ఉంటారు. స్నానాలు స్టార్ట్ చేసిరా ఆల్రెడీ. తానం చేస్తారా? స్నానాలు స్టార్ట్ చేసిన వాడు వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. ఫోటో ఎట్లా చేయాలి. నాకు చిన్న పూరాలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మామూలు ఫోటోలు తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఎట్లా దొరుకుతాను. చిన్న పిల్లలు వాళ్ళు డిస్కషన్ పెడతారు. నేను ఇక్కడ నుంచి అంతా షూట్ చేస్తున్నా. ఫోటో ఇది ఎంత అని మా వాడు తీస్తున్నాను, అదే చెప్తున్నా. కెమెరా షేక్ అయింది కొంచెం. ఏ బావా స్నానం చేయాలా? వంశాయ్ స్నానం చేయాలా? కావాలా? మొత్తం అంతా ఒకటే. ఎందుకు వేసుకుంటావు? మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైంది? తడవా వాడు కూడా. వంశీ తడవాలద్దా? తడవాల మీరు అందరు తడుతూ నాకు కూడా తడవదు. అయ్యో లైట్ హౌస్. ఓకే
ఏ వంశీ జాగ్రత్త. మళ్ళీ తిరిగా మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ తిరుగు ముడిగో ముడిగో అరే ఈత కొడతాను ఏంద్రా ఏ బావా లోతుకోకు లోతుకోకు ఇట్లా 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 ఏ బావా నడుచుకుంటా ఏ బావా నడుచుకుంటారా ముని నడుచుకుంటారా మొత్తం అప్లోడ్ చేస్తా ఒక్క మినిట్ కూడా వేసి మొత్తం అందుకే నేను నా చేతలేను ఏ మునుగురా పడతాను మునుగు గప్పడాలు మునుగుతాడు పోడాలు మునుగుతాడు నువ్వేం చేస్తున్నావు పోడాలు చూడరా ఏ పోడాలు చూడు ఏ కండ్ల మెల్లగా నువ్వు మునిగావా నువ్వు మునిగావా ఏం చేస్తున్నావు దెబ్బకో వెళ్ళి ఇంకా పోడా మునుగుతాండి నువ్వు దెబ్బలా దెబ్బలా ఇలా చెప్పడు దెబ్బలా అని ముడిపోతా రెడీ ఉండి రెడీ ఉండి అత్తాన్ని అత్తాన్ని రెడీ ఉండి వస్తాను అరే పడకు స్టిప్పును స్టిప్పు అత్తాని అత్తాని మునగాన మునుగు నైట్ అప్లోడ్ వీడియో వాళ్ళు తీయాలి మంచిగా కూర్చోరు మంచిగా కూర్చోరు కూర్చోరే కూర్చోరు కూర్చోరు అడతారు కూర్చోరు జీవితంలో డబ్బు సంపాదించవచ్చు పేరు సంపాదించవచ్చు కానీ ఇలాంటి క్షణాలు మాత్రం తిరిగి కొనలేవు. పాండిచేరి బీచ్లో గడిపిన ఆ రోజు అలలు మాత్రమే కాదు జ్ఞాపకాలు కూడా మన హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు నవ్విన నవ్వులు వేసుకున్న ఆటలు కలిసి గడిపిన ప్రతి నిమిషం రేపు ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోతుంది. అందుకే మీకు ఇష్టమైన వాళ్ళతో గడపండి. ఫోటోలు మాత్రమే కాదు జ్ఞాపకాలు కూడా కలెక్ట్ చేయండి. ఎందుకంటే ఒకరోజు వీడియోని చూసుకుంటూ ఆ రోజున మళ్ళీ వస్తే ఎంత బాగుండేది అని మనస్ఫూర్తిగా అనుకునే రోజు తప్పకుండా వస్తుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి మర్చిపోలేని మెమరీ ఉంటే కామెంట్లో షేర్ చేయండి.